ఆ గొలుసు ప్రార్థనలో 24 గంటలు ప్రార్థనలోనే ఉన్నాం. ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ వచ్చిన సంఘం గురించి, పరిచయం గురించి మేము ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం ఏంటయ్యా అంటే, మాస్టర్ గారికి దగ్గరలోనే మా పాప రొయ్యలు చేపలు ఏరుకొని అన్ని బుట్టలు వేసుకుంటుంది. ఎందుకంటే పాస్టర్ గారు అంటే కాజా సిహెచ్ అంజిరెడ్డి గారు, ఆయన ఈరోజు మన మధ్య లేరు. మరైతే ఆ దర్శనం తెలియపరిచినప్పుడు, నీ కూతుర్ని కర్ణాటకలో చేయాలనుకుంటున్నావు కానీ కర్ణాటకలో కాదురా, నాకు దగ్గరలోనే నీ కూతురు వస్తుంది అని ఆ దైవజనులు తెలియపరిచారండి. తెలియపరిచినప్పుడు నేను ఆ అంశాన్ని బట్టి మళ్ళీ ప్రార్థన చేస్తే, ఏంటి ఇలాగా మరి దర్శనం చూపించావు ప్రభా, మరి నీ చిత్తం ఏమి జరగలేనిదో జరిగించుకుంటావో నాకైతే తెలియదు, కానీ ఆ బిడ్డ ఎక్కడున్న క్షేమకరంగా సంతోషకరంగా ఉంటో నాకు కావాలి. అంతకుమించి నేను నిన్నేమి అడిగిన ప్రభా, నేను దాని గురించి ప్రార్థన చేసి పడుకున్నప్పుడు ఒకటి ఇప్పుడు దగ్గర ఉంది మా పాప దగ్గర కూడా లైట్ కలర్, పింక్ కలర్, లైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని, ఆ హ్యాండ్ బ్యాగ్ లో బైబుల్ పాటల బుక్ పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని మరి ఆమె సువార్తకు వెళ్ళిపోతుంది. ఆ కళ రాగానే నేను లేచి కూర్చున్నాను, చూస్తే అది కళ. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఈ పాప ఎవరింటికి వెళ్ళినా ఒక దైవజనుల ఇంటికి ఈ పాప వెళుతుంది, పరిచర్లు ముందుకు సాగుతుంది అనే కలభావాన్ని నేను మనసులో దాచుకున్న అనంతరం ఇలా సంబంధం ఉందని మరి పాస్టర్ అంజిరెడ్డి గారు మరి తెలియపరిచినప్పుడు కాజ మందిరంలోనే మరి వీళ్ళు వచ్చారండి. పాపను చూపించాము. మరి ఆ స్థలంలోనే దేవుని యొక్క నామం పేరట ఓకే అనుకున్నారు. ఆ రోజే ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు పెట్టుకోవటం జరిగింది. అయితే మరి దేవుని కృపను బట్టి నేను ఆ రోజు ఇక్కడికి రాకముందే వీళ్ళు ఇంకా పెళ్లి చూపులకు రేపు వస్తారనగా ప్రార్థన చేసుకుని పడుకున్నప్పుడు దినేష్ బాబు వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకుని వచ్చి జేబులో చేయి పెట్టుకుని నేను చేపలు కడుగుతుంటే మరి అత్తగారు నేను నీళ్ళు పోయమంటారా అన్నారు. అన్నప్పుడు నేను అనుకున్నాను, ఏంటి కలభం ఎలా వచ్చింది, ఇప్పుడు మనం చూసిన బాబే మన ఇంటికి కలుడవుతాడేమో అనేసి నేను మనసులో ఊహించుకున్నాను, తలంచుకున్నాను తప్ప ఆ మాట నేను బయటకు ఈ రోజు వరకు కూడా ఎవరికి కూడా తెలియపరచలేదు. అయితే ఈరోజు సాక్ష్యానికి రూపంగా మరి దైవజనులు సమయాన్ని ఇచ్చారు కాబట్టి మరి మీ మధ్య నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. మరి ఆయన కృప, ఆయన శక్తిని మనం గుర్తెరిగి ఉన్నాం కాబట్టి లోక సంబంధంగా మనం ఎంతకాలం బ్రతికినా మనకు ఉపయోగం ఏమీ లేదు. దాని ప్రకారంగా నేను ఏంటంటే నా బిడ్డను మరి ఇంత దూరం పంపించడం జరిగింది. కానీ దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మరి ఈ రోజుకు దేవుడు చాలా అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మరి మన మధ్యనటువంటి దైవజనులకు కూడా చాలా విషయాలు మా కృపాదేవి చెల్లిపరిచిందండి. అమ్మ ఒక తండ్రి గారిలాగా అయ్యగారికి ఆలోచించి ఇన్ని విషయాలు తెలియపరిచారు అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. మేము శరీర సంబంధంగా దూరంగా ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైన తండ్రిని దేవుడు నీకు ఇచ్చాడమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండి నీ పరిచర్య భాగాన్ని కొనసాగిస్తూ ముందుకు జీవితాన్ని కొనసాగించని ఆ బిడ్డకు తెలియపరచిన మాట ప్రకారంగా దేవుని యొక్క నామం పేట మరి ఇంతవరకు కూడా మరి సహోదరులు అన్నయ్య గారు, వదిన గారు, దినేష్ బాబు గారు సాక్ష్యం ఇచ్చారు. కనుక వాళ్ళ కుటుంబాన్ని బట్టి కూడా మీ అందరూ కూడా ప్రార్థన విజ్ఞాపనలు చేయమని మీకు తెలియజేసి నేను మనపరుస్తున్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఈ స్థలంలో ఉన్నటువంటి దైవజనులకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.